సిద్దిపేటలో గత 40 ఏళ్ల నుంచి రాక్షస పాలన సాగుతోందని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. హరీష్ రావు ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన సిద్దిపేట నుంచి తరిమి కొట్టేదాకా నిద్రపోమని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు అయినా ఉండాలి, మైనంపల్లి అయినా ఉండాలని సవాల్ విసిరారు. ఒకటే చెప్తా ఉన్నా, సిద్దిపేటకు గడిగడి వస్తుందని, మెదక్కు గడిగడి వస్తావు, నర్సాపూర్ పోతావు, రాష్ట్రమంతా తిరుగుతావు. సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసిచ్చిందా, నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా. సిద్దిపేట నీ అయ్యా జాగిరా అని అడుగుతా ఉన్నా. సిద్దిపేటకు ప్రతి ఒక్కసారి వస్తాం, అవసరమైతే ఇండే మకాన్ వేస్తాం. నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని కోటపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ, ఒకటే మీరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నా. హరీష్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 200% అమలు చేస్తున్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన, ఏ గ్రామం ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపొస్తే మేము వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్అవుట్ చేసి 200% చేస్తా. ఈ సబ్జెక్టు పక్కన పెట్టాయి, అది 100% నేను ప్రామిస్ చేస్తున్నా. మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు, 200% మేము చేస్తాం. మరి నీ సంగతి అడుగుతా ఉన్నా. ఊకయ్య హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని. నేను మాటల వ్యక్తిని కాదు సార్. 97 నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా, సొంత డబ్బులు ఖర్చు పెట్టినా. మీరు సొంత డబ్బులు కాదు, ట్రంక్ డబ్బాతో వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు, లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు. మీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏవైతే మాట ఇచ్చినామో, మా హరికృష్ణ ఎన్నికలకు ముందు మాట ఇచ్చిండో దానికంటే 10 రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు. నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ చేస్తా, మా నాయకుల కోసం తిరుగుతా. కానీ నేను రాజకీయాల మళ్ళీ ఉండా, పోటీ చెయ్య. కానీ హరికృష్ణ క్యాన్వసింగ్ చేస్తా, ఆవుల రాజిరెడ్డి అన్నకు చేస్తా, చెరుకు శ్రీనివాసరెడ్డికి చేస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళీ రాజకీయాలు ఉండదు. అప్పుడు దీనికి పట్టిన శని 40 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ పిఏ ఉన్నావు. అప్పటి నుంచే నీ దరిద్రం పీడబోతుంది, నీ శని సిద్దిపేటకు విరగడవుతుంది. దీనికి సిద్ధమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఓటమి గెలుపు అనేది ఓడుతుంటారు, గెలుస్తుంటారు. 5 క్రికెట్ మ్యాచ్లు ఆడితే 3 సెంచరీలు కొడతాం, 1 డక్అవుట్ అవుతాం. నేను డక్అవుట్ కావడానికి సిద్ధం, సెంచరీ కొట్టడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నా పీడ నీకు పోవాలంటే నువ్వు డేర్ చేసి ముందుకు రా. నీకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఎంతో సర్వీస్ చేసినావు కదా. రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మైనంపల్లి అన్న, హరీష్ రావు అన్న ఇద్దరే ఉండాలి. ఇద్దట్లో ఒక్కరు ఉండాలి. మైనంపల్లి అని ఉండాలా, హరీష్ రావు అని ఉండాలా. జై కాంగ్రెస్. విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఉద్యమకారులు ఎందరో బలైపోయినరు. ఉద్యమకారులు మరి నా గురించి అడగండి. వాళ్ళ చావులకు పెళ్లిళ్లకు నేను హెల్ప్ చేసిన, గుండె మీద చేసి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఉద్యమకారులకు తెలుసు. వీళ్ళు ఉద్యమకారులను వాడుకునుడే. ఇవాళ కూడా కారం జల్లు రాళ్ళు కొట్టురు అని చెప్పి ఈయన దొరేండో ఉన్నాడు. మేము ఆ సంస్కృతి కాదు. ఏదున్నా కార్యకర్తలకు ముందు నిలబడతాం, కార్యకర్తలకు ప్రాణం ఇస్తాం. కార్యకర్తల కన్నా ముందు మేముంటాం తప్ప ఎనుకుండి రాజకీయం చేసి మ్యాచ్ బాక్స్ దొరకలేదని ఆనాడు శ్రీకాంత్ చారి ప్రాణాలు కోల్పోయిండు. ఆయన దలగబెట్టుకుండు. 1200 కుటుంబాల ఉసురు ఈ కలువకుంట్ల కుటుంబానికి హరీష్ రావుకు తాకనున్నదని చెప్తా ఉన్నా. మరి అదే విధంగా రంగనాయక్ సాగర్ పేరట అక్కడ పేద రైతుల భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ చేసుకున్న ఘనత ఈ హరీష్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇదే ప్రభుత్వం ఉందనుకుంటున్నావు. క్యాంపు కార్యాలయంలో
మీ మామ ఫోటో పెట్టినావు బయట. ఇది ప్రభుత్వ ఆస్తి. ఇవాళ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మా రేవంత్ అన్న ఫోటో ఉండాల. ఇప్పటికైనా నువ్వు ఇంకా ప్రభుత్వం ఉందని అనుకుంటే హరీష్ రావుకు గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ప్రతి క్యాంప్ ఆఫీస్లో ఉండాలి. గతంలో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కేసీఆర్ ఫోటో ఆ గౌరవ ముఖ్యమంత్రి గత గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ఉండే. అది నీకు తెలియదా? మరి డెమోక్రసీలో లేవా అని చెప్పి అడుగుతా ఉన్నా.